మతిలేని సాక్ష్యం. ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తం దూరదేశానికి పోతూ పొద్దెక్కే వేళకు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించి వ్యాపారి తన గుర్రాన్ని గ్రామం కేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురు వచ్చి, అయ్యా, 4 అణాలు ఇప్పించండి, నాకు నల్లమందు అలవాటుంది. 2 రోజుల నుంచి నా దగ్గర కానీ కూడా లేక చాలా బాధపడుతున్నాను అన్నాడు. వాడికి 4 అణాలిచ్చి పంపేసి వ్యాపారి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానికి ఆ రాత్రికి అక్కడ పడుకొనివ్వమన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టుకోయకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటనే పడుకున్నాడు. వ్యాపారి తెల్లవారు లేచి తిరిగి ప్రయాణం సాగుదామని బయటికి వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తోలుకుపోబోతున్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోబోతున్నాను, దయచేసి నా గుర్రాన్ని ఎటు తీసుకుపోకండి అని వ్యాపారి హెచ్చరించాడు. ఇంటి యజమాని ఆశ్చర్యంతో, ఇది నా గుర్రం, నా ఇంటి ముందున్న కట్టుకోయ రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించడానికి యత్నిస్తున్నారు, ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరినన్నా అడుగు, మా ఇంటి కట్టుకోయ రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ. ఆ ఊళ్ళో చాలామంది అతనిలాంటి వాళ్ళే. తెలియక పొరుగురు వాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ యజమాని చెప్పిన దాన్నే బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమానిపై ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమాని పిలిపించి అంతా అడిగాడు. చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకో గుర్రాన్ని పెడుతుందండి, కావాలొస్తే బోలేనంత మంది చేత సాక్ష్యం ఇప్పించగలను అన్నాడు ఇంటి యజమాని. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా? ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద 4 అణాలు పుచ్చుకున్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పేవారిని తీసుకురావటానికి వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 అణాలు పుచ్చుకున్న మనిషి నల్లమందు మత్తులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు అబ్బాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు అబ్బాయి వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకు వచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టి తన ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు అబ్బాయిని చూడగానే ఇంటి యజమాని సాక్ష్యాలు బిగ్గరగా నవ్వి, వెతికి వెతికి ఈ నల్లమందు అబ్బాయినే సాక్ష్యం తెచ్చావు, వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలి చేశారు. మత్తు పూర్తిగా పోక ఆవలిస్తున్న నల్లమందు అబ్బాయిని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా, బాగా నల్లమందు మత్తులో ఉన్నట్లున్నావు, అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు. దానికి నల్లమందు అబ్బాయి తడుముకోకుండా, అయ్యా, నేను మత్తులో లేను, రాత్రల్లా చెరువు అడుగున మంట చేసి చెరువులో చేపల్ని ఉడకపెట్టాను, కన్ను మూస్తే ఒట్టు, అందుచేత నిద్రమత్తుగా ఉంది అంతే అన్నాడు. ఈ మాటకు అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి, నీది మతిలేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి, చెరువు కింద ఎవరన్నా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కట్టుకొయ్యలు గుర్రాలను ఈనగాలేంది చెరువు కింద మంట పెట్టడం అబ్బరమా? నాదే మతిలేని సాక్ష్యం అని అడిగాడు నల్లమంది అబ్బాయి. ఈ మాటకు గ్రామాధికారి సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికి ఇప్పించి ఇంటి యజమాని గట్టిగా హెచ్చరించాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.